తమ్ముడు వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. We want justice. 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 వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. హలో వందనాలు. డిసెంబర్ 3వ తేదీ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం చేసుకునే కార్యక్రమంలో మన నియోజకవర్గం కాకుండా జిల్లా లెవెల్లో దివ్యాంగులందరూ కలిసి ఈరోజు పొలంనేరులో ర్యాలీ చేసుకొని పండుగ వాతావరణం చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ మాటలు వారి నోటి ద్వారానే వింటాం. అందరికీ నమస్కారం. నా పేరు సుబ్బమ్మ. ఆశాజ్యోతి డిజేబుల్డ్ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటీలో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ప్రత్యేకమైన దినం ఏమంటే డిసెంబర్ 3వ తేదీ వికలాంగుల దినోత్సవం జరుపుకోవాల్సిన సందర్భంగా ఈరోజు మేము మన పొలంనేరు నియోజకవర్గంలో మా వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ వికలాంగుల దినోత్సవానికై నెల్లూరు జిల్లా నుంచి చిత్తూరు డిస్టిక్ నుంచి కూడా చాలామంది మా వికలాంగులందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మేము ఈ సంస్థకు పెట్టడానికి కారణం ఏమంటే మా వికలాంగులకు కావలసినటువంటి హక్కుల గురించి పోరాడడానికి, అదేవిధంగా గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి స్కీమ్స్ మేము అందజేయడానికి మేమందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మాకు సహాయపాటిగా మదనపల్లి నుంచి స్వాతి మేడం గారు, దాత్రి ఫౌండేషన్ అయినటువంటి స్వాతి మేడం గారు కూడా మాకు ఎంతో సహకారిగా ఉండి ఈరోజు ఆ మేడం కూడా రావడం అనేది, అదేవిధంగా మన ప్రమీలా మేడం గారు కూడా చాలా సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆ మేడం గారు కూడా మాకు ఎన్నో సలహాలతో ఇస్తూ మాకు ముందుకు సాగడానికి ఎన్నో సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చారు. ఆ లయన్స్ క్లబ్లో ఈరోజు మేము పెద్ద ఎత్తున మేము మంచిగా ర్యాలీ జరుపుకొని వికలాంగుల దినోత్సవాన్ని జయప్రదం చేయుచున్నాము. అదేవిధంగా
మన ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేయడం ఏమంటే మాకున్నటువంటి 2016 చట్టం ప్రకారం మాకున్నటువంటి హక్కులను జీవో ప్రకారం మాకు విడుదల చేయాలని అన్ని విధాలా సహాయపడతారని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వికలాంగుల ఐక్యత. ఈరోజు పలమనేరు పట్టణంలో 25వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా దివ్యాంగుల యొక్క సమస్యల పరిష్కారం కొరకు ఒక వేదికగా దివ్యాంగుల వాణిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి దిశగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందోత్సాహాల మధ్య దివ్యాంగులందరూ వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో దివ్యాంగులకు కావాల్సినటువంటి విద్య, వైద్యం, ఉపాధి, రక్షణ తదితర రంగాల్లో మాకు రావాల్సినటువంటి 4% రిజర్వేషన్ని వెంటనే అమలు చేసి దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అలాగే వికలాంగుల యొక్క పెన్షన్ను 6,000 పెంచినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాము. అదే కాకుండా వికలాంగులకు కావాల్సిన విషయం ఏంటంటే పెన్షన్ ఒకటే భాగస్వామ్యం కాదు, వికలాంగులకు కావాల్సినటువంటి హక్కులు, అవకాశాలు మరెన్నో నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో దివ్యాంగుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా హక్కులు, అవకాశాలు, ఆత్మగౌరవాన్ని కల్పించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా ఆవుల నాగేంద్ర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఆవుల నాగేంద్ర స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నెల్లూరు.